పరిశ్రమలకు కావాల్సింది ఏంటి? ముడి సరుకు. ఆ ముడి సరుకు ఎట్లా వస్తుంది? వ్యవసాయం ద్వారా వస్తుంది, లేదంటే గనుల ద్వారా వస్తుంది. గనులు ఏ ఐరన్ ఓరో తీసుకొస్తే ఐరన్ తయారవుతుంది. లేదంటే కనుక ఒక దాన్ని ఏమంటారు మన గ్రానైటు ఇట్లాంటి తీసి ఇక్కడ బాగు చేసి పంపించడం, అవి మన దగ్గర ఉన్నాయి. కానీ వ్యవసాయపరమైనటువంటి అవసరాలు యాక్చువల్గా ఈ దేశంలో దాదాపు 50-60% భూభాగం పంట పండడానికి అవకాశాలు లేకనో, లేదంటే నిర్లక్ష్యంతోనో, లేదంటే మనుషులు దొరక్క ఆగిపోతున్నాయి. ఇవాళ భారతదేశంలో పెట్టుబడులు దేంట్లో ఎక్కువ పెడుతున్నారు జనం అని చూస్తే రియల్ ఎస్టేట్ మీద 50.5%, బంగారం మీద 15.5%. నిజంగా ఈ రియల్ ఎస్టేట్ మీద 50.5% పెట్టే వాళ్ళందరూ ఇమ్మీడియట్గా వస్తుందని పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మామిడి తోటలు కొనేవాళ్ళు, పామాయిల్ తోటలు కొనేవాళ్ళు దాని మీద ఆదాయం మీద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఖర్చులకు వెళ్ళిపోతూ ఉంటే ₹10 వడ్డీ వచ్చినా పావల వడ్డీ వచ్చినట్టేలే. రెండవది ఆ భూమి ఏదో ఒక రోటికి రేటు పెరుగుతుంది అనే రూట్లోనే చేస్తున్నారు. లేదా కాస్త ఎంటర్టైన్మెంట్ కూడా మనకు కాసేపు మామిడి తోటకి వెళ్ళి కూర్చోవడం, లేదా బత్తాయి తోటకి వెళ్ళి కూర్చోవడం అనేటటువంటిది కొనేవాళ్ళు మాత్రం ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదే కనుక ఇట్లాంటి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అందులో రిటర్న్స్ వస్తాయి అనుకుంటే, అసలు మామిడి తోటలో పెద్ద రిటర్న్స్ రావు, బత్తాయి తోటలో పెద్ద రిటర్న్స్ రావు. మధ్యలో బ్రోకర్లు బాగుపడుతున్నారు కానీ రైతు బాగుపడట్లేదు, యజమాని బాగుపడట్లేదు, వినియోగదారు బాగుపడట్లేదు. ఈ 4 వ్యవస్థలను అనుసంధానం చేయగలిగితే ఇంతవరకు ఏ ప్రభుత్వాలు చేయవు. పట్టించుకో, దీన్ని ఒక అసంఘటిత రంగంగానే వదిలేస్తాయి. సంఘటితంగా లేకపోవడం అన్నది సమస్య. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 10 లక్షలు ఉంది, ఓ ఎకరం భూమి కొనేస్తే ఆ భూమి మీద నాకు 25,000 30,000 డబ్బులు వస్తుందంటే ఎవడొద్దంటాడు? ప్రతి ఒక్క మధ్య తరగతి కొంటాడు, అలాగే ధనికులు కొంటారు. అప్పుడు అక్కడ పంటలు పండితే అక్కడ ఒక పత్తి పండిందంటే బట్టలు తయారు చేయొచ్చు, అట్లాగే ఒక మామిడి పండిందంటే పచ్చడి తయారు చేసుకోవచ్చు, ఒక టమోటా పండిందంటే పచ్చడి తయారు చేయొచ్చు, కచప్పులు తయారు చేయొచ్చు. చెయ్యాలి అనుకుంటే ఇవన్నీ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కుప్పలు తెప్పలు చేసుకోవచ్చు. కానీ మనది ఎంతసేపటికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, లేదంటే కనుక ఏదో భారీగా కూర్చునే ఉద్యోగాల వైపుకే ప్రజల్ని మళ్లించుతున్నాం. ఇప్పటికైనా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్న పబ్లిక్ థింకింగ్కి అనుగుణంగా వాళ్ళకి తగిన వసతులు ఏర్పాటు చేసి కనుక చేయగలిగితే దేశంలో భారీ మార్పు సాధ్యమవుతుంది.